వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గనక మనం చూసుకున్నట్లయితే చట్టసభల్లో అటువైపు కవిత కన్నీటి పరివంతమైన సందర్భం అయితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయమైందనే చెప్పాలి. అంటే వ్యక్తిగా చట్టసభల నుంచి వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తా అని చెప్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. నిజంగానే కవిత కొత్త పార్టీ పెడుతుందా? పెడితే ప్రజాదరణ ఏ విధంగా రాబోతుంది? లేదా బీఆర్ఎస్లో అంటే తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలిస్తే మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఈ విషయాలపై మనతో పాటు మాట్లాడడానికి మదర్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి మేడం, అటువైపు నుంచి కన్న బిడ్డల మీద ఒట్టేసి మరీ చెప్తుంది ఆస్తుల గురించి కాదు, కేవలం వ్యక్తిత్వం గురించి అని. ఎలా చూడవచ్చు? వ్యక్తిత్వం అనేది ఎవరికి ఇవ్వరయ్యా, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళ దగ్గరే ఉంటుంది. కవిత గారు ఏడుస్తున్నారంటే బాధగానే ఉంది, ఒక మహిళగా బాధపడతాం. కానీ ఆత్మగౌరవం కోసమే నేను చట్టసభలకు వచ్చిందంటే ఎవరు నమ్మరు. ఆత్మగౌరవము మీకు నీకు గౌరవం ఇస్తలేరంటే ఒక ఆడబిడ్డగా మీ అన్నను మీ నాయనని ఇంట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడుకో, అది మంచిగా ఉంటుంది. ఈ కుటుంబం తీసుకొచ్చి శాసన మండలిలో పెట్టి ఏడుస్తే బాగుండదు. మీకు ఏదైనా అన్యాయం జరిగింది, మీకు ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా బయట అవమానిస్తే అడుగుతాం, ఇంట్లో అవమానిస్తే అది కుటుంబ సమస్య అవుతుంది. కాబట్టి మాలాంటి వాళ్ళని చెప్పలేము, మేము చెప్పడం కూడా మాకు ఇష్టం లేదు. కాకపోతే మేము రాజకీయాలలో రావాలి, రాజకీయ పార్టీ పెడతా ఉంటుంది, చట్టసభల్లో శక్తిగా తిరిగి వస్తూ ఉంటుంది. 100% స్వాగతిస్తున్నాము. ఒక పార్టీ నాయకురాలుగా, ఒక సోదరిగా ఎవరికైనా రాజ్యాంగం కల్పించింది. మీరు 100% మీరు పార్టీ పెట్టవచ్చు. 10 మందిని మీరు కూడా చట్టసభలోకి తీసుకురండి, ప్రోత్సహించండి అని ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాం. తెలంగాణ జాగృతి అనేది ఒక వేదిక మీకు, ఎందుకంటే కన్నతల్లి లాంటిది. ఎక్కడ పోయినా ఏది ఉన్నా మళ్ళీ ఎన్ని సమస్యలు వచ్చినా లాస్ట్కు మళ్ళీ మీరు జాగృతిలోకే వచ్చిండ్రు. మీరు ఏడుస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ ఉంది కాబట్టి బాధపడతారు అనుకుంటున్నాగా, ఒక దిక్కు బాధపడి ఆలోచిస్తున్నారు ఈ ఏడుపు వెనుక ఏముంది అనేది. కానీ నేనైతే అట్లా ఏం ఆలోచిస్తలేను. వ్యక్తిగతంగా మీతో కలిసి పనిచేసిన కాబట్టి మీ ఏడుపు, మీ బాధ ఒక బిడ్డ, నేను ఒక తల్లిగా అర్థం చేసుకోగలుగుతాను. బిడ్డల మీద ఏ తల్లి కూడా ప్రమాణం చేయదు, దేవుడి మీద కూడా చెయ్యదు. మన తెలంగాణ బిడ్డ అయితే మీరు చేశారు కాబట్టి మీరు ఏడుస్తున్నప్పుడైతే బాధ అనిపించింది. కానీ అంత అవసరం ఏముంది అని నేనంట. ఆత్మగౌరవం లేకుండా నన్ను ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని ప్రజలకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఎంపీ అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు, జాగృతి అధ్యక్షురాల్లాగా ఉన్నారు. మనకు పదవులు లేకపోతే జాగృతి అధ్యక్షురాలుగా ఒక వేదికను పెట్టుకొని మీరు మొత్తం పాదయాత్రలు చేయండి, 10 మందికి పబ్లిక్ సర్వీస్ ఇవ్వండి, పబ్లిక్ సేవ చేయండి. 100% ప్రజలు గుర్తిస్తారు. మనమేందంటే కొట్లాడేది, ఎందుకు కొట్లాడాలి? ప్రజలకు మనం హెల్ప్ చేస్తే ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ఎందుకంటే చదువు ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, హోదా ఉంది, మీకు డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు. కాకపోతే మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే ఇంకా సమయం పడుతుంది. ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారు, తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా చీప్ లిక్కర్తో మీరు తివార్ జైలుకోవడం వల్ల కొంతమంది మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మళ్ళీ మాకేం చేయగలుగుతుందా అని ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన ఏ రకంగా తీసుకుంటారు అనేది నాకైతే తెలియదు. ఒక ఆడబిడ్డగా అయితే 100% మిమ్మల్ని స్వాగతిస్తాను. మీరు మంచి స్థాయికి రావాలని కోరుకుంటాం. మీ వెనక కాంగ్రెస్ పార్టీ లేదు, మీ వెనక మీకే ఒక మనోధైర్యం అనేది ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి మీ వెనక ఉండాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉండే పనులే చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఆయుధంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దేవుడు మీకు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. మీరు జాగృతిలో ఎప్పుడైతే జాగృతిని నెగ్లెక్ట్ చేసారో అప్పటి నుంచే మీకు పతనం స్టార్ట్ అయింది. అందుకే చెప్తున్నాం, ఎప్పుడైనా ఒక వేదికని మనము ఒక పుట్టినలాగా మనము ఎప్పుడైనా దాన్ని భద్రంగా ఉంచుకోవాలి, ఒక బాధ్యతగా స్వీకరించాలి. బాధ్యతను మర్చిపోయి మీరు అక్కడున్న జాగృతి వాళ్ళను మధ్యలోనే వదిలేసి వెళ్ళిండ్రు. కాబట్టి భగవంతుడు మళ్ళీ మిమ్మల్ని వెనకకు పిలిచాడు. ఏదేమున్నా కూడా మనం ఒక 10 మందితో మంచి పేరు తెచ్చుకునేలాగా ముందుకెళ్ళాలి. కాబట్టి ఇకనైనా మీరు రియలైజేషన్ అయ్యిండ్రు అనేది మాత్రం అర్థమైంది. మీలో ఒక పశ్చాత్తాపం కనిపిస్తుంది. భగవంతుడు మీకు మంచి మనసు ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను తమ్మి. గత కొద్ది రోజుల నుంచి జనంబాట జాగృతి కార్యక్రమంలో భాగంగా అటువైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ప్లేసులకి, అంటే మేడ్చల్ అయితేనేమి, కోడికోట్పల్లి అయితేనేమి, 10 సంవత్సరాలు తను అదే పార్టీలో ఉండి ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. కానీ పార్టీ నుంచి విడిపోగానే సొంత పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీనే, తన తండ్రి తన అన్న ఉన్న పార్టీని విమర్శించడం, అలాగే ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు చెప్పాలి. నేను చెప్తే మీరు కాంగ్రెస్ నాయకులు కదా, మీరు అట్లాగే చెప్తారంటారు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు కదా, ఎక్కడికైనా రావట్లేదు కదా. అప్పటిదప్పుడు ఏదో జాగృతి వాళ్ళు ఉన్నారు కాబట్టి వస్తున్నారు. జాగృతి వాళ్ళను మమేకం చేసింది, గతంలో కూడా చేసింది. కానీ వాళ్ళకి ఏం చేయలేదు అనేది ప్రజలకు తెలుసు. రాష్ట్రం అంతా తిరుగుతుంది, ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో ఆ ప్రజలు నమ్మాలి. ఇక్కడ మీరు కానీ ఇక్కడ మేం కాదు. కానీ మనకున్న అవగాహన చెప్తున్నాం.
ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది వాళ్ళ ఇష్టము, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. చెప్పలేం, తెలంగాణ సెంటిమెంట్ రాజకీయాలు ఉంటాయి కాబట్టి ఒక కేసీఆర్ బిడ్డగా ఆదరిస్తారా, లేకపోతే ఇచ్చిన అవకాశాన్ని ఈమె తుంగలో దొక్కింది, ఈమెకు మళ్ళీ ఇవాళ వద్దా అనేది అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉంటుంది. దాన్ని కాబట్టి ఒకటైతే నేను చెప్పదలుచుకున్నా, అంటే బీఆర్ఎస్ పార్టీ మెయిన్ ఎజెండా నీళ్లు నిధులు నియామకాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకవేళ కవిత కూడా ఏదన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఆమెను కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారు. అరే ఎవ్వరు నమ్మరయ్యా, కవితనే కాదు, కవిత జేజమ్మని కూడా కవిత అయ్యనే నమ్మలే, కవితను ఎందుకు నమ్ముతారు? నేను ఒకటే చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రజలైతే వాళ్ళకి అంతా అర్థమైపోయింది రాజకీయాలు అంటే ఏంది, కాంగ్రెస్ పార్టీతో అన్ని సాధ్యమవుతాయని ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. అదే ఆశీర్వాదంతో ముందుకు పోతుంది. కవిత రాజకీయ భవిష్యత్తు ఆమె మనోధైర్యం మీదని బట్టి ఉంటుంది. ఆమె లాంటి వాళ్ళు చాలామంది పార్టీలు పెట్టారు, ఆమె పార్టీ పెడితే స్వాగతిద్దాం. ఫైనల్గా వ్యక్తిగా చట్టసభల నుంచి వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తా ఉంటుంది. మీరు ఒక మహిళగా ఎలా చెప్పొచ్చు అంటారు? నిజంగా 100% స్వాగతిస్తున్నామని చెప్తున్నా కదా, ఇప్పుడే చెప్పిన నీకు. వ్యక్తిగా కాదు శక్తిగా, మీరు ఆల్రెడీ ఒక శక్తినే, మీరే ఒక వ్యక్తిగా అయ్యిండ్రు. ప్రజలు ఇచ్చిర్రు, దాన్ని మీరు వినియోగించుకోలేదు. మళ్ళీ మీరు అంటున్నారు 100% రండి, ఎవ్వరు వద్దన్నారండి, మీతో పాటు 10 మందిని తీసుకొని రండి. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే కనుక అంటే శక్తిగా ఉన్నప్పటికీ తనే వ్యక్తిగా మారిందని, మళ్ళీ శక్తిగా మారే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు తనను ఎంత మేర నమ్ముతారా నమ్మరా అనే విషయంపై అయితే మాత్రం ప్రస్తుతం తీవ్ర చర్చాంశనీయమైందనే చెప్పాలి. కెమెరామెన్ కార్తిక్తో దేవా, వార్తా, హైదరాబాద్.